ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకు కొట్టానో తెలుసా? ఎక్కడో నీ బతుకు నువ్వు బతక్క మళ్ళీ నా లైఫ్లోకి వచ్చినందుకు. నీకు డబ్బే కావాలనుకుంటే ఎంత అడిగితే అంత పడేసేవాణ్ణి. కానీ నువ్వు నా భార్యను అడ్డు పెట్టుకుని నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. అది మాత్రం క్షమించలేను. అన్యాయంగా మాట్లాడకండి. నేను మీ జీవితం నాశనం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. అసలు మీ జీవితంలోకి రావాలని అనుకోలేదు. ఓ అలాగా? మరెందుకొచ్చావు? నీ కొడుకుని నీ అన్నని నా మీదకెందుకు ఉసుగొలిపావు? వాళ్ళు మీ జోలికి వస్తారని నేను అనుకోలేదండి. అసలు అసలు సాత్విక్ మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడని కూడా నాకు తెలియదు. కథలు చెప్పకో. నీకు దురుద్దేశం లేకపోతే నన్ను చూడాలని ఎందుకు అనుకుంటావు? సరస్వతితో ఎందుకు స్నేహం చేస్తావు? అదొక్కటే నేను చేసిన తప్పండి. మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందని మిమ్మల్ని చూడ్డానికని వచ్చాను. అక్కడికి సాత్విక్ వద్దన్నాడు. ఆయన నా మనసు నా మాట వినలేదు. మిమ్మల్ని చూడాలని మీ దగ్గరికి వెళ్ళాలని వీళ్ళూరింది. నిజానికి అక్కే మీ భార్య అని కూడా నాకు తెలియదు. నేను తనతో మామూలుగానే స్నేహం చేశాను. తర్వాత గుళ్ళ మీ ఇద్దరిని చూశాకే నాకు నిజం తెలిసిందే. ఆహా, ఏం నటిస్తున్నావే? నీలో నిజాయితీ ఉంటే సరస్వతి నా భార్య అని తెలిసినప్పుడే నాకు దూరంగా వెళ్ళిపోయేదానివి. కాని నువ్వు వెళ్ళలేదు. సరస్వతిని భయపెట్టావో నీ మంచితనంతో మోసం చేసావో తెలీదు. నా భార్యే నిన్ను నా ఇంటికి తీసుకురమ్మని పట్టుపట్టింది. నేను ఒప్పుకోకపోతే బెదిరించింది. ఇదంతా నీ వల్లేగా? చూడండి, అసలు నాకు ఇక్కడికి రావాలని లేదు. కానీ అక్క పట్టుబడితేనే వచ్చాను. తను నా దగ్గర మాట తీసుకుంది. అందుకే కాదని లేకొచ్చాను. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. నీ సంగతి, ఆ కార్తీక్ గడ్ సంగతి నాకు బాగా తెలుసు. మీరు మంచితనం ముసుగు వేసుకున్న దొంగలు. ఆస్తి కోసమే నా చుట్టూ వలపన్నారు. ఇంకా చాలా ఆపండి. ఎవరికి కావాలండి మీ ఆస్తి? అది కావాలంటే నేనెప్పుడు సాధించుకునేదాన్ని. మీకు దూరంగా వెళ్లేదాన్నే కాదు. మీకు పెళ్ళయిందని తెలియగానే చేతిలో బిడ్డ, కడుపులో బిడ్డతో ఊరొదిలి వెళ్ళిపోయాను. మళ్ళీ ఏ రోజైనా నేను మీకోసం వచ్చానా? ఆస్తిలో భాగం కావాలని అడిగానా? వావ్, వెరీ గుడ్ పార్వతి. చాలా గొప్పగా నటిస్తున్నావు. నీ నటన చూసి నేనే నిజం అనుకున్నాను. నువ్వు ఊరొదిలి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య నా మీదకు పంపావా లేదా? వాణ్ణి నేను జైలుకి పంపించేసరికి నువ్వు భయపడిపోయి దాక్కున్నావు. మళ్ళీ ఇప్పుడు వాడు జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత మళ్ళీ నా ఊరొచ్చావు. ఈసారి నీ అన్నయ్యనే కాదు, నీ కొడుకును కూడా తీసుకొచ్చావు. ఎందుకంటే వాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా. ముందు వాళ్ళిద్దరూ నన్ను చంపాలనుకున్నారు. కానీ ఎందుకో మధ్యలోనే నీ ప్లాన్ మార్చుకుని నా భార్యతో స్నేహం మొదలుపెట్టావు. మొదటి నుంచి నీ బతుకి ఇంతేనే. అబద్ధాలతో కట్టిన ఒక అద్దాల మేడ. ఎప్పుడో ఒక చిన్న రాయొచ్చి తగులుతుంది, అప్పుడు ఆ మేడ మొత్తం పగిలిపోతుంది. చూడండి, అబద్ధాలు నేను చెప్పడం లేదు, అవి మీరు చెప్తున్నారు. నేను మొదటి నుంచి మిమ్మల్ని దైవంగా పూజించాను. మీరు అడగగానే నా ఆస్తి మొత్తం ఇచ్చేశాను. మీ జీవితానికి అడ్డం రాకూడదని దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా సాత్విక్ ఎంగేజ్మెంట్కి మీరు ఉండాలనే కోరికతోనే ఇక్కడున్నాను. లేకపోతే వెంటనే వెళ్ళిపోయేదాన్ని. ఇదొక వంక. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఎంగేజ్మెంట్ జరగలేదు. ఎందుకంటే మీరు నిజంగా ఆ ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి రాలేదు కాబట్టి. కేవలం నా ఆస్తి కోసం వచ్చారు. ఎందుకంటే మీరు ఇంత రాక్షసంగా ఆలోచిస్తున్నారు? నేను మీ భార్యని, సాత్విక్ మీ కొడుకు. మేము మీ నాశనం ఎందుకు కోరుకుంటాం? తీయటి మాటలతో కటిక విషాన్ని కూడా తాగించొచ్చని, కఠినమైన మాటలతో
అమృతాన్ని కూడా తాగించలేమని అంటారు. నిన్ను చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. మనసులో నా మీద కోపాన్ని, ద్వేషాన్ని దాచుకుని పైకి మాత్రం ప్రేమగా మాట్లాడతావు. ఈ విషయంలో మాత్రం నిన్ను మించిన మహానటి ఎవ్వరూ లేరు. ముందు నా భార్య ఎక్కడుందో తెలుసుకుంటా. ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. ఈ 4 గోడల మధ్య మాత్రమే నువ్వు నా భార్యవి. అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు శ్రీ. ఈ వయసులో ఆయన ఎవరినో తీసుకునొచ్చి నా భార్య అని చెప్పడం ఏంటి? పైగా మీ అమ్మగారు ఇంట్లో లేనప్పుడు ఇలా ఎందుకు చేశారు? ఇప్పుడు ఆవిడ్ని పెళ్లి చేసుకోవటం ఏంటి మామ్? ఈ వయసులో అంత అవసరం ఏమొచ్చింది? వేదా, ఇదిప్పుడు అయిన పెళ్లి కాదు, ఎప్పుడో అయిన పెళ్లి. ఆ పార్వతిని మోసం చేసింది మీ మావయ్య గారే. కానీ ఆ రహస్య బంధాన్ని ఇప్పుడెందుకు బయట పెట్టారో అర్థం కావడం లేదు. నాకిప్పుడంతా అర్థమవుతుంది అత్తయ్య. కార్తికేయ మా డాడ్ కొడుకే. ఈ విషయం అమ్మకి తెలుసుంటుంది. అందుకే తను కార్తికేయకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. కరెక్టే శ్రీ. వాళ్ళ కుటుంబానికి మీ నాన్నగారి వల్ల జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలనుకున్నారు. అందుకే కార్తిక్కి ఆస్తి రాసిచ్చారు. చెప్పాను కదా మామ్, మా అత్త బంగారం. అందుకే పార్వతి ఆంటీ వైపు నిలబడ్డారు. శ్రీ, కార్తికేయ మీ అన్నయ్యే. షడప్ వేదా. వాడు నాకు అన్నయ్య ఏంటి? మా డాడ్ కొడుకు అంతే. అసలు అయినా అమ్మ ఏమైంది? అమ్మ లేని టైంలో డాడ్ ఆవిడ్ని తీసుకురావడం ఏంటి? అత్తయ్య చెప్పినట్టు ఇన్నాళ్ళు బయట పెట్టని బంధాన్ని డాడ్ ఇప్పుడెందుకు బయట పెట్టారు? అయినా డాడ్ రమ్మంటే మాత్రం ఈవిడెలా వచ్చింది? కాస్తైనా సిగ్గుండాలి కదా. తీసుకొచ్చింది మీ నాన్నగారైతే ఆవిడ్ని అనడం ఎందుకు? ఇంకెవరినంటారు? ఆవిడికి నా వయసు కొడుకున్నాడు. తర్వాత ఒక కూతురు కూడా ఉందని తెలిసింది. అటువంటప్పుడు ఆవిడ ఇలాంటి పని చేయొచ్చా? తప్పు చేసింది మగవాడైనా నింద ఆడదే పడాలా? ఇదెక్క న్యాయం శ్రీ? ఆవిడ్ని మోసం చేసింది మీ డాడీ. ఆవిడ్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది కూడా మీ డాడీయే. ఏదైనా అడగాలి అనుకుంటే మీ డాడీని అడుగు. అంతేకాని ఒక అభాగ్యురాలైనా ఆడదాన్నంటావేంటి? వేదా, ఇక్కడ ఆడ మగ అన్న తేడా లేదు. ఆవిడ తనకు అన్యాయం జరిగింది అనుకుంటే అది ఎప్పుడో బయట పెట్టాలి. అంతేగాని ఇప్పుడు రావడం ఏంటి? అది మా అమ్మ కనిపించకుండా పోయిన టైంలో. కరెక్టే శ్రీ. కానీ మీ డాడీ మాత్రం ఈ పరిస్థితుల్లో ఆవిడ్ని ఇంటికెలా తీసుకొస్తారు? ఈ వయసులో ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారోనని ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళు చాలా పెద్ద మ్యానిపులేటర్స్. ఏ పరిస్థితినైనా వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు. దానికోసం ఏ స్థాయికైనా దిగజారుతారు. శ్రీ, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, సొసైటీ గురించి. రేపటి నుంచి ఆవిడ ఎవరని అందరూ అడుగుతారు. సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉండండి. నేను ఎవరికీ సమాధానం చెప్పను, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరినో తీసుకొచ్చి మా డాడ్ నా భార్య అంటున్నారు. అంత మాత్రాన ఆవిడెవరినో అమ్మలా ఒప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇదేంటి మామ్? ఈ ఇంట్లో ఎవ్వరూ పద్ధతిగా లేరు. ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. జరగాల్సిందేంటో చూడకుండా జరిగిపోయిన దాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు. వేదా, శ్రీకోపంలో అర్థం ఉంది. తల్లంటే తనకి పంచ ప్రాణాలు. అలాంటి తల్లికి ద్రోహం జరిగితే తనిలా రియాక్ట్ అవ్వడంలో ఆశ్చర్యమేం లేదే. అయితే మాత్రం ఆవిడ్ని బ్లేమ్ చేస్తాడేంటి? పైగా వాళ్ళ డాడీని ఒక్క మాట కూడా అనడం లేదు. వేదా, నువ్వు పార్వతి గారిని సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యి. కానీ శ్రీతో వాదనకు దిగొద్దు. దానివల్ల మీ సంసారం ప్రమాదంలో పడుతుంది.
జీవితాన్ని కాలరాసెరా. ఏమి రాతరా ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా. ఈ 4 గోడల మధ్య మాత్రమే నువ్వు నా భార్యవి. అయ్యో ఆంటీ, బాధపడుతున్నారా? కొత్తగా బాధపడటానికి ఏముందమ్మా? మొదటి నుంచి నాకు ఈ అవమానాలు అలవాటైపోయాయి. మిమ్మల్ని మోసం చేసింది మావయ్య గారి అన్న విషయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? ఆ విషయం మీ ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నానమ్మా. ఎందుకంటే ఏ ఆడది కూడా భర్త పరువు తీయాలి అనుకోదు. మరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు కూడా ఆయన పరువు పోయినట్టే కదా. ఇక్కడికి రావడం ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదు, కానీ రావాల్సి వచ్చింది. వేద, నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి ఆంటీ. ఇంట్లో అందరూ నన్ను ద్వేషిస్తున్నారు కదా, నువ్వు మాత్రం ఎందుకు ఆప్యాయంగా పలకరిస్తున్నావు? ఆంటీ, నాకు మా అత్తయ్య అంటే అమ్మ కంటే ఎక్కువ. ఆవిడ వ్యక్తిత్వం, మాట్లాడే పద్ధతి, అలవాట్లు, అభిరుచులు అన్నీ నాకిష్టం. ఆవిడకు పని చేస్తే ఎంతో ఆలోచించి చేస్తారు. ఆవిడ మిమ్మల్ని ఎంతో అభిమానించేవారు. ఎందుకు అనుకునేదాన్ని, మీరొక మగవాడి చేతిలో మోసపోయినా సొసైటీని ఎదిరించి లైఫ్ లీడ్ చేశారు. ఇప్పుడు మీరు మా అత్తయ్య స్థానంలో ఉన్నారు అంటే మీరు కూడా నాకు అత్తయ్య కదా. మా అత్తయ్యని ఎంత గౌరవిస్తానో మిమ్మల్ని అంతే గౌరవిస్తాను. ఏంటత్తయ్యా, ఫస్ట్ షో ఫస్ట్ టాక్ ఎలా ఉంది? రానన్నావు కదే, మళ్ళీ ఎందుకొచ్చావు? నేను రానంటే మాత్రం మీ అబ్బాయి ఊరుకుంటాడా ఏంటి? మా అమ్మ నరకంలోకి వెళ్ళింది, నువ్వు కూడా గో టు హెల్ అని గెంటేశాడు. వేద, తను తెలుసు కదా, వీణ. ఆ తెలుసా ఆంటీ, కార్తికేయ ఫియాన్సీ కదా. అవునమ్మా, ఈ విషయంలో మా అక్క చాలా అదృష్టవంతురాలు. బంగారం లాంటి కోడల్ని తెచ్చుకుంది. అంటే ఏంటి? నేను గయ్యాళి గంపని రాక్షసిని అనా? ఆ మాట నేననాలా? అందరికీ తెలుసు కదా. అత్తయ్యా! సరే సరే, ఎప్పుడు తిన్నావో ఏంటో, పద ఏమైనా తిందువు గాని. అవన్నీ తర్వాత, ముందు నిజం చెప్పు. మీ ఆయన నిన్నిక్కడికి తీసుకురాగానే అందరూ కలిసి నిన్ను తిట్టారా? నన్ను ఎవరేమంటారే, నేను నా భర్తతో కలిసి ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నిజం చెప్తే నీ సొమ్మేమైనా పోతుందా? నువ్వు చెప్పకపోయినా ఆ మాత్రం నేను ఊహించలేనా? వీణా, ఆంటీనెవ్వరూ ఏమనలేదు. అనే అవకాశం కూడా మామయ్య గారు ఇవ్వలేదు. ఆంటీని లోపలికి తీసుకెళ్లారు. ఏంటో అంతా విచిత్రంగా ఉంది. సరే, ఇక్కడితో అయిపోలేదు కదా, ఇంకా చాలా ఓవర్లు మిగిలున్నాయి కదా, చూద్దాం. సర్లే పద, ఫ్రెష్ అవుదువు గాని. ఇప్పుడు ఇంకా వీణా కూడా వచ్చేసింది. ఏమవుతుందో ఏంటో. వేదా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను బామ్మ? వెనకటికి ఎవడో పడవెక్కినప్పుడు మల్లయ్య, దిగగానే బోడి మల్లయ్య అన్నట్ట. అలాగా మీ అత్తగారు ఉన్నంతసేపు ఆవిడ చెంగు పట్టుకొని తిరిగావు. నాటకంలో రెండో కృష్ణుళ్లాగా ఈవిడ రాగానే ఈవిడ వైపు తిరిగిపోయావు. అసలే మీ ఆయనకి ఈవిడంటే పడదు. పైగా ఇప్పుడు తల్లి కనిపించలేదన్న బాధలో ఉన్నాడు. ఈ టైంలో నువ్వు ఈవిడ గారితో నవ్వుతూ మాట్లాడావనుకో, మీ అత్తగారిలాగే నువ్వు కూడా దేశాలు పట్టుకొని పోవాలి. బామ్మ, నేను ఏ రాంగ్ స్టెప్ వేయడం లేదు. అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ నాకు ఒకటే చెప్పారు, కనిపించే మనిషికి మనం సాయం చేస్తే కనిపించని దేవుడు మనకి సాయం చేస్తాడు అని. నేను అదే చేస్తున్నాను. మీ అత్తగారు చెప్పే సూక్తులన్నీ రాసుకుంటూ పోతే ఓ పెద్ద పుస్తకం అవుతుంది. అయినా ఆవిడ గారి మాటలు పట్టించుకున్నావంటే జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోతావు. అవును, ఇంతకీ ఆ వచ్చినమ్మాయి ఎవరు? కార్తికేయ ఫియాన్సీ. తనెవరో కాదు, మొన్న చనిపోయిన రఘురాం గారి కూతురు. ఈ విషయం నాకు శ్రీ చెప్పాడు. ఇంతకీ తను ఎందుకు వచ్చినట్టో? తల్లికి తోడుగా ఉండమని కార్తికేయ పంపించాడంట. అంటే ఆ కుటుంబం మొత్తం ఈ ఇంటి మీద పడిపోయారన్నమాట.
చివరికి ఈ ఇల్లు ఏమైపోతుందో ఏంటో భగవంతుడా నువ్వే కాపాడాలయ్యా. వేదాత్త అమ్మమ్మ వచ్చిందా? ఆ, హై మోక్ష అమ్మమ్మ నా కోసం ఏదో చేస్తుంది. హ్మ్? అమ్మమ్మ ఎప్పుడొచ్చావు? ఐ యామ్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ యూ. మీరెవరు? నేను నీ ఫ్రెండ్ని. నో, ఓన్లీ అమ్మమ్మ ఈస్ మై ఫ్రెండ్. మోక్ష మోక్ష అత్త అమ్మమ్మ వచ్చిందన్ను, ఏది? ఇంకా రాలేదు మోక్ష. తను వచ్చే వరకు ఈవిడే అమ్మమ్మ. నో, ఈవిరా మా అమ్మమ్మ కాదు. మోక్ష మోక్ష, నేను నీ ఫ్రెండ్ని. ఇక నుంచి మనిద్దరం ఒక జట్టు. మనమిద్దరం కలిసి ఆడుకుందాం. నేను నీకు అన్నం తినిపిస్తాను, జడలు వేస్తాను, నీతో కలిసి ఆడుకుంటాను. నాకు నీ బొమ్మలన్నీ చూపిస్తావా? నో, నేను నీకు చూపించాను. అత్త, నేను నీ చెట్టుగోరు కాదు. అమ్మమ్మ వచ్చిందని నువ్వు అబద్ధం చెప్పావు. అది కాదు మోక్ష. నువ్వేం చెప్పద్దు. నేను వెళ్ళి మా అమ్మని అడుగుతాను. అసలు అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిందో నేను తెలుసుకుంటాను. మోక్ష, నేనెవరో నేనే చెప్తాను. అమ్మమ్మ అర్జెంట్ పని మీద వెళ్ళింది. మరి తను వచ్చేదాకా మోక్షకి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు కదా, అందుకే నన్ను ఇక్కడ ఉండమంది. యు ఆర్ టెల్లింగ్ లైస్. అమ్మమ్మ ఎప్పుడు తన పనులు వేరే వాళ్ళతో చేయించదు. అందరి పనులు తనే చేస్తుంది. నేను మామని నీ గురించి అడుగుతాను. మోక్ష ఏమనుకోకుండా అంటే మోక్షకి అత్తయ్య అంటే చాలా ఇష్టం. మరొకళ్ళని ఆవిడ స్థానంలో ఊహించుకోలేకపోతుంది. పర్వాలేదు వేద, అక్కకి దూరంగా పెద్దవాళ్లమే ఉండలేము. చిన్నపిల్ల తనేలా ఉండగలుగుతుంది? జీవితం మొత్తం తలక్రిందులైపోయింది. ఎక్కడో ఆకాశంలో ఉన్నవాణ్ణి పాతాళానికి పడిపోయాను. ఇంట్లో వాళ్ళ సంగతి సరే, రేపు బయట వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? డాడ్, ఏంటి మీరు చేసిన పని? శ్రీ, కొన్ని పనులు తప్పక చేస్తాం, మరికొన్ని తప్పనిసరి అయి చేస్తాం. ఆ తప్పనిసరి పరిస్థితులు ఏంటో చెప్పండి డాడ్. నువ్వు ఆవేశపడకు శ్రీ. కొన్ని విషయాలు వెంటనే చెప్పలేం. వాటికి కూడా సమయం సందర్భం కలిసి రావాలి. డాడ్, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎవరినో తీసుకొచ్చి నా భార్య అన్నారు. ఏంటంటే సమయం సందర్భం అంటున్నారు. ఇంట్లో వాళ్ళు సరే, రేపు ఈ విషయం బయట తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? లోక్నాథ్ ఒక కామాంధుడు, ఒక భార్య కనిపించకుండా పోగానే మరో భార్యని తెచ్చుకున్నాడు అనుకుంటారు. శ్రీ, హోల్డ్ యువర్ టంగ్. నువ్వు మీ డాడీతో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో. నోటికి ఎంతొస్తే అంత వాగకు. సరే డాడ్, పొలైట్గానే చెప్తాను. మన ఇంట్లో జరిగిందే చెప్తాను. నిన్న మోక్ష నా దగ్గరకు వచ్చింది. మోయ, కొత్తగా వచ్చిన ఆవిడ ఎవరు అని అడిగింది. ఏం చెప్పమంటారు? చెప్పండి డాడ్, ఏం చెప్పమంటారు? మీ తాతయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ కూడా మీ అమ్మమ్మే అని చెప్పమంటారా? అలా చెప్తే ఆ పిల్ల తట్టుకుంటుందా? అసలు ఎందుకు చేశారు ఈ పని? తప్పనిసరి పరిస్థితుల్లో చేశానని చెప్తున్నాను కదరా. ఏంటి డాడ్ ఆ పరిస్థితులు? భార్య స్థానంలో మరో మనిషిని భార్యగా మీరు ఒప్పుకోవచ్చేమో గాని మా అమ్మ స్థానంలో మరొక ఆవిడ్ని నేను అమ్మగా చూడలేను. అసలు అలా అనుకుంటేనే కంపరంగా ఉంది. ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు తను బతికుంటుందో లేదో. ఆవిడ్ని తీసుకురమ్మన్నదే మీ అమ్మరా, కానీ ఆ విషయం చెప్పగలిగే పొజిషన్లో నేను లేను. డాడ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. అమ్మ వచ్చేసరికి ఆవిడిక్కడ ఉండకూడదు.
శ్రీ, నువ్వు ఆవిడ గురించి పట్టించుకోవటం మానేసి మీ అమ్మ గురించి ఆలోచించు. తను ఎక్కడుందో వెతికి పట్టుకో. నేను ఆ పని తప్పకుండా చేస్తాను. ముందు మీరు నేను చెప్పిన పని చేయండి. అమ్మ తిరిగిన ఇంట్లో ఆవిడ తిరుగుతుంటే నేను భరించలేకపోతున్నాను. మీరు ఆవిడకి ఏం చెప్తారో నాకు తెలియదు. కావాలంటే ఎంత ఆస్తైనా రాసివ్వండి, కానీ మా అమ్మ స్థానంలో ఆవిడ ఉండడానికి వీల్లేదు. శ్రీ, షిట్! ఎంత పని చేశావు సరస్వతి. నా కొడుకు ముందే నేను దోషిగా నిలబడవలసిన పరిస్థితి తెచ్చావు. ఆ పార్వతిని నేను బయటికి పంపలేను. పంపిస్తే నీతో ప్రాబ్లం, పంపకపోతే శ్రీతో ప్రాబ్లం. అక్క నన్ను ఇక్కడికి ఎందుకు పంపించిందో తెలీదు. ఇక్కడ ఎవ్వరూ సరిగ్గా మాట్లాడడం లేదు. శ్రీ నేనంటే చాలా కోపంగా ఉన్నాడు. రిషి ఏమంటాడో తెలీదు. నేనిక్కడికి వచ్చినప్పుడు తన ఇంట్లో కూడా లేడు. రిషి, ఇంత ఆలస్యమైందేంటి బాబు? రా భోంచెద్దు గాని. అమ్మ తిరిగి వచ్చేసినట్టుంది. నన్ను ఇలా చూస్తే క్లాస్ తీసుకుంటుంది. వెళ్ళి పడుకోవాలి. వద్దమ్మా, నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. అదేంటి బాబు, ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్ర ఎలా పడుతుంది? అదే మీ అమ్మ అయితే ఇలా పడుకొనిస్తుందా? నువ్వు ఎక్కడున్నావేంటి? రిషి, తాగొచ్చావా? తప్పు కదా. అది చెప్పడానికి నువ్వెవరు? నేను మీ అమ్మ లాంటి దాన్నే కదా. నీకు మా అమ్మకి పోలికేంటి? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? రేయ్, ఇప్పుడు ఆవిడ గారు మీ అమ్మేరా? మీ నాన్న ఈవిడ్ని రెండో పెళ్లి చేసుకొని కొంప మీద తీసుకొచ్చాడు. నీలాంటి వాళ్ళు మా ఇంట్లో అస్సలు ఉండకూడదు. పద బయటికి పద. మర్యాదగా వినోదులు. వదినా, ఇది మా ఇంటి సమస్య. దీంట్లో నువ్వు కల్పించుకోకు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.